మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండుకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని కాక రహస్యమందునటువంటి మీ తండ్రికే కనపడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. అదేవిధంగా నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరంలో వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూరా ఊదింపవద్దు. వారు తమ ఫలం పొందియున్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. మూలము బైబిల్. మత్తయి సువార్త